చెప్పడానికంటే ముందు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఏంటయ్యా అనంటే గర్భాలయపు తెర నడిమికి చెరగడం. గర్భాలయపు తెర నడిమికి చెరగడం. ఆ రోజుల్లో పాపానికి 3 రకమైన శిక్షలు ఉండేవట. ఎవరైనా పాపం చేస్తే వారికి 3 రకమైన శిక్షలు రోమా ప్రభుత్వం వారికి విధించేదట. అందులో మొదటిది దెబ్బలు, కొరడా దెబ్బలు. ఆ తర్వాత రెండవది ఏంటయ్యా అని అంటే వారిని అవమానించడం. మూడవది ఏంటయ్యా అంటే మరణశిక్ష. ఏదైనా ఒకటి మాత్రమే విధించాలి, కానీ యేసుక్రీస్తు వారికి 3 రకమైన శిక్షలను వారు అమలుపరిచారు. 3 రకమైన శిక్షలను అమలుపరిచేవారు. వారి అంత పగ, అంత కోపము, అంత ద్వేషము యేసుక్రీస్తు వారి పట్ల కలిగి ఉండి వారు ఆ విధంగా చేయాలని కోరుకున్నప్పుడు సిలువకు అప్పగించిన తర్వాత 7వ మాటకు జరిగేదానికంటే ముందు గర్భాలయపు తెర నడిమికి 2 భాగాలుగా చిరిగిపోయింది. ఆ గర్భాలయపు తెర చిరిగిపోవడం అంటే ఏదో మన పల్సటి సిల్క్ శారీ లాగానో నార్మల్ టవల్ లాగానో లేదండి. ఆ తెర యొక్క థిక్నెస్ 4 ఇంచెస్ అంట. 4 అంగుళ ఆ గర్భాలయపు తెర దాని మందం 4 అంగుళాలు. 4 అంగుళాలు అంటే దగ్గర 4-5 బొంతలు అనుకోండి, అంతేనా? ఒక్కోసారి ఇప్పుడు కుట్టించే బొంతలు అయితే నాకు తెలిసి 1 ఇంచ్ కూడా ఉండట్లా. పూర్వకాలపు బొంతలు అయితే కొంచెం తిక్కుగా కుట్టేవాళ్ళు వాళ్ళు. అట్లాంటివి ఒక 4-5 అనుకోండి. 300 మంది యాజకులు కొన్ని నెలలుగా దాన్ని తయారు చేసి పెట్టారట. ఆ దేవాలయపు గర్భాలయపు ద్వారాన్ని, గర్భాలయ తెరను. అంటే సంవత్సరానికి ఒకసారి యాజకుడు తప్ప మరి ఎవ్వరూ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అనేది లేదు. ఎందుకనంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకమారు యాజకుడు మాత్రమే అతి పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్టగా, నియమముతో ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించి చేయాల్సిన పని చేసి తిరిగి బయటికి రావాలి. అటువంటి తెర చిరగడం అనంటే అది మామూలు విషయము కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద నుండి చిరిగింది అనంటే ఏమో అప్పుడు యేసుక్రీస్తు వారు లేస్తారు, వారు లేవకపోయినా కూడా లేచారు అని చెప్పేసి వాళ్ళు అలా అంటారేమో అని రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే సమాధి బయట కావలి వారిని కూడా ఉంచింది. అటువంటి వారు దేవాలయపు తెర, గర్భాలయపు తెర 2గా చిరిగింది అనంటే వీళ్ళే చింపారని కూడా మాట పుట్టిస్తారనే ఉద్దేశంతో దేవదేవుడు ఏం చేశాడు అంటే నడిమికి 2 భాగాలుగా చిరిగింది. పైనుంచి కింద వరకు 2 భాగాలు, అంటే కట్టను ఓపెన్ అయింది అనమాట. కట్టను ఓపెన్ అయింది. ఎందుకయ్యా అనంటే నేను ఇందాక మీకు చెప్పానే, పాపానికి 3 రకమైన శిక్షలు. అవన్నీ వాస్తవానికి ఎవరయ్యా అంటే మనమే. ఆ 3 రకాల శిక్షలు ఎవరయ్యా అంటే మనమే. దెబ్బలు తింటాం, అవమాన పాత్రలు అవ్వడం, మరణ శిక్ష పొందడం, ఇవన్నీ మనకు రావాల్సిన శిక్షలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరిని ఎంతగానో ప్రేమించి నరావతారిగా ఈ భూమి మీద ఉద్భవించి మనకు పడవలసిన శిక్షలన్నీ ఆయన తన భుజాలపై వేసుకొని మనము శిక్షకు అర్హులం కావాలి, కానీ మన శిక్ష అంతా ఆయనే భరించారు కలువరి శిలువలో. అందులో బట్టి దేవునికి ఒక్కసారి దగ్గరగా హల్లెలూయా చెప్తామా, స్తోత్రం చెప్తామా? అయితే ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? గర్భాలయపు తెర 2గా చిరగడం, దాని వెనక ఉన్న అర్థం అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి తండ్రికి తన ఆత్మను అప్పగించడం ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి మనందరికీ ప్రవేశము కలిగింది. లేదనంటే మనందరం ఆవరణములోనే ఉండవలసిన వారం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇలా 3 విభాగాలు ఉంటాయి దేవాలయానికి. పూర్వం పాత నిబంధనలో మనం కనుక గమనిస్తే, కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు రాకముందు వరకు అటువంటి పరిస్థితుల్లో పాపి ప్రభువు దగ్గరకు రావాలయ్యా అంటే ఏం చేయాలి? ఆ తెర అడ్డంగా ఉంది. ఆ తెర ఆ రోజున యేసుక్రీస్తు వారు శిలువలో మరణించడం ద్వారా తన తండ్రికి తన ఆత్మను అప్పగించడం ద్వారా మనకు ప్రవేశం దొరికింది. కొన్నిసార్లు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనమే తెరలు అడ్డంగా పెట్టేసుకుంటున్నాం. మనమే తెరలు అడ్డంగా పెట్టేసుకుంటున్నాం. రక్షింపనేరకు ఉంటున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఉంటున్నట్లు ఆయన హస్తం, చూడనేరకు ఉంటున్నట్లు ఆయన చెవులు, విననేరకు ఉంటున్నట్టు చెవులు మన
దేవుని దగ్గరికి రావడానికి కానీ, ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి కానీ కదా, మనకెన్నో ఆటంకాలు, మనకెన్నో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కనుక మనం తొలగించుకోగలిగితే ఆయన సన్నిధికి చేరగలుగుతాం, ఆయన పరిశుద్ధ స్థలములో మనమును ప్రవేశించగలుగుతాం. అటువంటి అర్హత దేవుడు మనకు కలిగించిన కొన్నిసార్లు మనం దాన్ని పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు తర్వాత లైన్లోకి వద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి ఏమని పిలిచాడండి? ఒకసారి అందరూ పిలుద్దామా? తండ్రి, తండ్రి. ఈ మాట దగ్గర ఒక క్షణం ఆగుతాం. తండ్రి. ఎవరిని పిలుస్తాం? మనకన్నా తండ్రినే తండ్రి అని పిలుస్తాం తప్పించి వేరే ఎవరిని మనం నాన్న అని పిలవడానికి ఇష్టపడము. వాళ్ళు పిలిపించుకోవడానికి అంతగా ఇష్టపడరు, అంతేనా? మనల్ని కన్నా పేరెంట్స్ మాత్రమే, మన తండ్రిని మాత్రమే తండ్రి నాన్న అని పిలుస్తాం. మన క్రైస్తవ్యంలోనే ఇది ఉంది. ఇతర అన్య ప్రజలలో వారు వాళ్ళ దేవుడిని పిలవాలి అంటే తండ్రి అని పిలవడానికి ధైర్య చూపించరట, అంటే అంత సాహసించరట. ఒక ముస్లిం వ్యక్తి, ఒక లేడీ, తను ఒక బుక్ రాసిందట. ఏమనంటే, నా దేవుడిని నేను తండ్రి అని పిలవడానికి సాహసించగలిగాను అని. అది ఒక బుక్ రాసిందట ఆ టైటిల్ తోటి. నాకు ఎక్కడైనా దొరికితే చదువుదామని నేను అనుకున్నాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు మార్కెట్లో. అంటే మనము మన దేవుని తండ్రి అని పిలిచేంత సన్నిహిత్యం, అంత గొప్ప అదృష్టాన్ని దేవుడు మనకు కలిగించాడు. మనం కూడా యేసుక్రీస్తు వారు నేర్పించారు కదా మనకి, పరలోకమందున్న మా తండ్రి ఏమని పిలవాలి? ఆయన ప్రతి పరిస్థితుల్లో మనకంట చాలిన దేవుడు. విధవరాండ్రులకు న్యాయకర్త, భర్త, తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రి, అనాథలకైతే అవునా, మన ఆపదలలో మంచి సమరయుడు, మంచి స్నేహితుడు. ఇలా మన ప్రతి పరిస్థితిని బట్టి, మనకున్న ఆపదను బట్టి మనకు ఒక మంచి తండ్రి, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను. ఇలా రకరకాలుగా అనేక మాటలు లేఖనాల్లో మనం చూస్తాం. అనేక బాండింగ్స్ అన్నమాట, అనేక రిలేషన్షిప్స్ దేవునితో మనకు కలిగి ఉన్నవి అనేకవి. ఇలా మనం గమనించవచ్చు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. తండ్రి అంటే తండ్రి యొక్క ప్రేమల గురించి ఒక చిన్న మాట చెప్తాను. 2011లో అమెరికాలో ఒక సంఘటన జరిగింది. అదేంటయ్యా అంటే, అమెరికాలో కొన్ని విమానాలు ఉంటాయి కదా, అలాగే కొన్ని 200 మంది ప్రయాణించేవి, 700 మంది ప్రయాణించేవి, అలాగే 70 మంది 80 మంది ప్రయాణించేవి, అలాగే 20 మంది ప్రయాణించేవి, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. అందులో ప్రైవేట్ జెట్ ఒకళ్ళు సొంతంగా కలిగి ఉన్నారు. దానిలో ఒక 12 నుంచి 15 మంది వరకు ప్రయాణం చేయొచ్చు. అలా ఒకసారి అమెరికాలో ఒక ప్రైవేట్ జెట్లో ఒక 12 మంది ప్రయాణానికి అని చెప్పేసి బయలుదేరారు. ఆ బయలుదేరిన దానిలో ఒక తండ్రి, ఒక కూతురు కూడా ఉన్నారు. చక్కగా జెట్ ల్యాండ్ అయింది, టేక్ ఓవర్ అయింది. కొంచెం దూరం వెళ్ళేసరికి దానిలో కొన్ని అవకతవకలు అనేవి పైలట్స్కి అర్థమయ్యాయి. ఈ ప్రైవేట్ జెట్ సేఫ్ ల్యాండింగ్ అయితే అవ్వదు. వాళ్ళకి అర్థమైపోతుంది కదా, లోపల ఉన్న వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ అందులో పైలట్స్కి అర్థమైపోతుంది ఇది సేఫ్ ల్యాండింగ్ అయితే అవ్వదు అని. ఇంకా ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఇంజన్లోంచి మంటలు రావడం, అది ఎలా జెట్ ఎలా అవుతుంది అనేది దాని సిచ్యువేషన్స్ లోపల ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ఆ సమయంలో ఆ తండ్రి కూతురు నేను చెప్పానే, ఆ తండ్రి దుఃఖ స్వరముతో లోపల బాధపడుతూ తన కుమార్తెను తన చేతుల్లోకి పిలిచి, రామ్మ వచ్చిన దగ్గర కూర్చో అని. అది అలా ఇలా కదులుతూ ఉన్నప్పటికీ తన కుమార్తెను తన ఆర్మ్స్ అంటే తన రెక్కలు తన చేతుల్లో హత్తుకొని, 2 చేతులతో ఇలా హత్తుకొని, తన బలం ఎంతైతే ఉందో అంతకు మించిన బలముతో తనను గట్టిగా పట్టుకున్నాడంటమ్మా. ఏం కాదు, నువ్వు భయపడకు, నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పి గట్టిగా బంధించి, తన ఓపిక తన శక్తి కొలది బంధించాడు. అనుకున్నట్లుగానే ఆ జెట్ క్రాష్ అయిపోయింది, పడిపోయింది.
అందులో 11 మంది చనిపోయారు. బ్రతికి ఉన్న ఒక్కరు ఎవరైనా అంటే తండ్రి కౌగిలిలో బంధించబడిన ఒక కుమార్తె మాత్రమే. ఆ ఒక్క కుమార్తె ఒకటే బ్రతికింది. చిన్న చిన్న గాయాలయ్యాయంట, తప్పించి ప్రాణం అయితే పోలేదు. ఆ కుమార్తె అనుకుంటుంది కదా, తన జీవితకాలం అంతే తను ఊపిరి పీల్చుకున్న ప్రతిసారి తనకి ఎవరి జ్ఞాపకం రావాలి? తండ్రి జ్ఞాపకానికి రావాలి. పరలోకపు తండ్రి మనందరికీ మన జీవవాయువు ఊదారు కదా, మరి మనకెవరి జ్ఞాపకానికి రావాలి? చివరి మాట మాట్లాడే ముందు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తండ్రి అని బిగ్గరగా కేక వేస్తున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఒక చిన్న మాట చెప్పనా? యేసుక్రీస్తు వారి స్వార్థ ఆత్మబోధతోనే ప్రారంభమైంది. మత్తయి స్వార్థ 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మీరు గమనించినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మతోనే, ఆత్మ విషయమైన బోధతోనే దేవుని యేసుక్రీస్తు వారి స్వార్థ ప్రారంభమైంది. తిరిగి తన తండ్రికి ఆత్మను అప్పగించడంతోనే ఆయన యొక్క పని భూమి మీద ముగించబడింది. ఆత్మను అప్పగించాడు. ఈ లోకంలో చాలా మంది వారు చనిపోయే ముందు, వారు కాలం చేసే దానికంటే ముందు వారి కుటుంబీకులకు వారి ఆస్తులను అప్పగిస్తారు, లేదా వారి వస్తువులను అప్పగిస్తారు. అమ్మ ఇదిగో లేడీస్ అయితే ఇదిగో నా బంగారం నా బిడ్డకి, లేదా నా కోడలిని. తండ్రులు పెద్దవారు అయితే ఇదిగో ఇక్కడ ఈ ప్లాట్ ఉంది, ఇక్కడ ఈ స్థలం ఉంది, ఇక్కడ ఆ పొలం ఉంది, ఇదిగో ఈ కుమారుడికి, ఇది ఈ కుమారుడికి అని అప్పగిస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించాడు. ఆయన ఏంటయ్యా అంటే మనందరకు మాదిరి చూపించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. నరావతారిగా పూర్తి మానవుడిగా ఆయన ఈ లోకంలో ఉన్నారు. అవునా? ఆయన మన దగ్గర మనమున్న ప్రతి ఒక్క పరిస్థితికి ఆయన ప్రతి ఒక్క పరిస్థితిని మాదిరిగా చూపించారు. ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణ పునరుద్ధానము వరకు ఆయన చేసిన ప్రతిదీ మనకి మాదిరి, అదొకటి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆత్మను తన తండ్రికి అప్పగించాడు. మనం దేనికి అప్పగిస్తున్నామో చూద్దామా ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుదామా ఒకసారి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతతో అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు సొదొమ గొమొర్రా పట్టణముల పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు కదా. సొదొమ గొమొర్రా పట్టణముల పరిస్థితి. ఇలా రకరకాలైన వాటికి వారు తమ ఆత్మలను అప్పగించుకుంటున్నారు. అపవిత్రతకు, సమస్తమైన కల్మషములకు వారి ఆత్మలను అప్పగించుకుంటున్నారు. కానీ అది దేవుడు మనకి చూపించిన మాదిరా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక ఒకసారి మనం గమనిస్తే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి ఏం చేసుకోవాలండి? ఏం చేసుకోవాలి? నాకు ఎఫెసీ పత్రికలో వారి ఆత్మలో వారు దేనికి అప్పగించుకున్నారు? కాముకత్వమును, అపవిత్రతను అప్పగించుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నాయి అంటే, సమస్తమైన కల్మషము నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలి. ఈ పవిత్రులుగా మనం చేసుకునే ప్రక్రియలో ఎన్ని శోధనలో, అవునా? యోసేపు చాలా పవిత్రంగా ఉండాలనుకున్నాడు, కానీ ఎన్ని శోధనలు వచ్చాయి ఫరో భార్య ద్వారా. ఎన్ని శోధనలు వచ్చాయి, అవునా? మనము పవిత్రంగా ఉండాలని కొన్నిసార్లు మనం అనుకుంటాము, కానీ అపవాది మనల్ని ఉండనివ్వడు. కొంత మనది కూడా స్వయం కృతాపరాధాలు కూడా చాలా వరకు మనవి ఉంటాయి, అవునా? కానీ వాటన్నిటిని కూడా జయించి, ఎలా జయించాలి అంటే దేవుని యొక్క ఆత్మను మనకు కలిగి ఉంటే లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం ఇవేవి మనల్ని ఏమీ చేయలేవు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దామా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా, చాలు. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఎట్లా విరోధముగా అంటే ఈ రెండింటికి సంఘర్షణ అన్నమాట.
దేవుని ఆత్మ కనుక మనలో ఉండి దేవుని ఆత్మతో కనుక మనము నడిపింపబడితే మన శరీరము ఈ లోకంలో కష్టపడవచ్చు, కానీ మన ఆత్మ నిత్యత్వంలో దేవునితో ఉంటుంది తప్పకుండా. అంతేగాని మనం ఈ లోకాశతో నిండిపోయి ఈ లోకంలోని మాటలకు కనుక మనము చెవియొగ్గి మన శరీరానికి కనుక అపవిత్రతను అప్పగించామా, సమస్తమైన కల్మషం అంటుకోవడానికి కనుక మన శరీరాన్ని అప్పగించామా, నిత్య నరకానికి వారసులు అవ్వడం మాత్రం తప్పదు. మనం ఈ లోకంలో భక్తి చేస్తుంది దేనికి? ఈ లోకంలో వాటి కోసం కాదు. రెండవ మాట వివరించినప్పుడు చెప్పారు కదా, ఈ లోకంలో హెల్త్ బాగుండడం కోసం, వెల్త్ బాగుండడం కోసం మాత్రమే కాదు. నేను ఒకప్పుడు అలా అనుకున్నాను, కానీ అలా కాదని సత్యం అది, నగ్న సత్యం అది. మనం భక్తి చేసేది ఎందుకు అంటే పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి. ఎందుకు అని అంటే మన ఆత్మను మనము మన దేవునికి అప్పగించాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూస్తారా ప్రసంగి గ్రంథం? త్వరగా నా మాటలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రసంగి గ్రంథం మన్నైనది వెనుకటి వలెనే భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. మన్నైనది వెనుకటి వలనే మండికి పోతుంది, కానీ ఆత్మ మాత్రము దాన్ని దయచేసిన దేవుని యొద్దకు ఎలా పోవాలి? ఆత్మ దేవుడే దయచేస్తాడు కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, మన దగ్గర ఏదో ఒక వస్తువు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లేదు, లేడీస్ అయితే మనకు ఒక నెక్లెస్ లేదు, పక్కన వాళ్ళు అడుగుతాము, తెచ్చుకుంటాము, వాడుకుంటాము, మళ్ళీ దాన్ని వాళ్ళకి అప్పగించాలి. వాళ్ళకి ధైర్యంగా మనం అప్పగించాలంటే ఆ వస్తువు ఎలా ఉండాలి? అది జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చినప్పుడు అది ఎలా ఉందో తిరిగి మరలా అలా అప్పగిస్తేనే మనం ధైర్యంగా వాళ్ళ ముందుకు వెళ్ళగలం. అవునా? ఏ కొంచెం కార్కి క్రాష్ వచ్చినా, ఏ కొంచెం ఒక నెక్లెస్ లో ఒక స్టోన్ ఊడిపోయినా ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంటమ్మా ఇలా చేసావని నానా మాటలు అని, ఇది నువ్వే ఉంచుకొని నాకు ఇలాంటిది మళ్ళీ వేరొకటి తెచ్చి అని అడుగుతారు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? వేరొకటి తెచ్చిచ్చి అంత స్తోమత నీకుంటే నువ్వే కొనుక్కునేవాడివి కదా, నువ్వే కొనుక్కునేదానివి కదా, కానీ నీకు ఆ స్తోమత లేదు. నిన్ను ప్రేమించి నీకు ఇచ్చేయాలని అడిగినప్పుడు కానీ నువ్వు దాన్ని మళ్ళీ ఎలా అప్పగించాలి? ఈ లోకంలో మనుషులకి ఇచ్చిన వస్తువుల్ని మనం అంత జాగ్రత్తగా అప్పగించాలని భయంతో దాన్ని ఉపయోగించినప్పుడు, పరలోకపు తండ్రి మనకు జీవవాయువు ఊదినప్పుడు, మనం పుట్టినప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా మనము మరణించే వరకు కూడా అలా లేకపోతే మన ఆత్మ దేవుని వద్దకు చేరుతుందా? మన ఆత్మను మనం తండ్రికి అప్పగించేంత ధైర్యాన్ని కలిగి ఉంటామా? ఎందుకనంటే పసిపిల్లలు దేవుడితో సమానమని లోక సూక్తి. అవునా? దేవుడు కూడా బైబిల్లో అంటాడు కదా, చిన్న పిల్లలను నా దగ్గరికి రాకుండా ఆటంకపరచకండి. చిన్న బిడ్డను పోలిన వారు ఎవరైతే వారిని పోలిన వారు అయి ఉంటారో పరలోక రాజ్యం ఇలాంటి వాళ్ళదే అని అంటాడు. అంటే మనం కూడా అలాంటి వాళ్ళలాగా ఉండాలి. అలాంటి వాళ్ళలాగా ఉండాలి అని అంటే సమస్తమైన కల్మషాన్ని అపవిత్రతలో చోటు చేసుకుంటే అలా ఉండగలమా? మనము పరలోక రాజ్యాన్ని చేరగలమా? లేదా ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్ ని బట్టి మన తండ్రికి మన ఆత్మను అప్పగించగలమా? ఎలా అప్పగించాలో తెలుసా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దామా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువు త్వరగా. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చేసేదేంటి? ఇక్కడ నిత్యుడకు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి ఎలా నిర్దోషినిగా అప్పగించుకోవాలట. నిర్దోషంగా. నేను ఒక్క లైన్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిత్యుడకు ఆత్మ, నిత్యత్వము కలిగిన ఆత్మ అంటే ఆత్మకు ఆది లేదు, దేవుని యొక్క ఆత్మకు ఆది లేదు. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఆది లేదు, అంతము లేదు. అది ఆయన అల్ఫా ఒమేగా అయిన దేవుడు. నిత్యుడకు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మన పాపాలను మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాపడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలి. మనలోనికి మన పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనలో పని చేయకపోతే, దేవా నేను పాపిని, నేను వ్యభిచారిని, లేకపోతే నేను దొంగను,
లేకపోతే నేను నరహంతకుడు మనం అయితే ఒప్పుకోలేమండి. మానవ నైజం ఏంటంటే నేను ఈ తప్పు చేస్తే చేశానని ఒప్పుకోం. మనం ఒప్పుకుంటున్నాము అని అంటే పరిశుద్ధాత్మ అంటే నేను దాన్ని తప్పు పట్టను కానీ ఎగిరి గంతులేసి చప్పట్లు కొట్టి ఇది చేస్తే అది పరిశుద్ధాత్మ వచ్చినట్లు కాదు. మనలో ఎప్పుడైతే పాప క్షమాపణ కలిగి మనం ఎప్పుడైతే మారు మనసు పొంది మనం ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ప్రభువా నేను పాపిని, నేను దోషిని, లేకపోతే నిన్ను చూడడానికి నేను యోగ్యురాలను కాదు, నేను పాత్రురాలను కాదయ్యా అది ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో అది నిత్యుడగు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. కీర్తనలో కూడా 31వ కీర్తన 5వ వచనంలో దావీదు కూడా తన ఆత్మను అప్పగిస్తాడు. ఇప్పుడు తీయొద్దు నేను చెప్తాను. దావీదు కూడా తన ఆత్మను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అన్నాడు. ఆత్మను అప్పగించాడంటే దావీదు పవిత్రంగా ఉన్నాడా, పరిశుద్ధంగా ఉన్నాడా అని అంటే ఒక తప్పు చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి తను ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. ఆయన గనక ఏడ్చి ప్రార్థన చేస్తే ఆయన రూమ్ లో ఉన్న పరుపులంట నీటి ప్రవాహంలో తేలాయంట, అంతగా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుడు తర్వాత దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. తర్వాత దేవుడు దావీదుని నా హృదయానుసారుడు, ఆయన చిత్త ప్రకారం మనం ఏది చేసినా కూడా దేవుడు తప్పక మనల్ని గమనిస్తూ ఉంటాడు. మొదటి పేతురు 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం గమనిద్దామా? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అందరం కలిసి చదువుదామా మరి ఒకసారి ఈ మాటను? కాబట్టి అందరం చదువుదామా? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఎవరికి? ఇప్పుడు దాకా చెప్పాను కదా, మనం ఒక వస్తువుని తిరిగి రిటర్న్ చేయాలంటే దాన్ని ఎలా ఉంచాలి అని. ఇక్కడ నమ్మకమైన సృష్టికర్త కట ఆత్మలను అప్పగించాలట. మనము వేరొకరి ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించడం సెకండరీ, కానీ మన ఆత్మలను నమ్మకంగా ముందు మన తండ్రికి అప్పగించడం ఫస్ట్ మెయిన్. ఫస్ట్ అది చేసిన తర్వాత, అది చేయగలిగిన తర్వాతే నెక్స్ట్ వేరొకరి దాకా మనం పోవడానికి ప్రయత్నం చేద్దాం. అంత కృప దేవుడు మనకి ఇచ్చిన దాకా. అంటే ముందుగా మనము మన ఆత్మలను పరిశీలన చేసుకోవాలి. అంటే మనం పరిశుద్ధంగా ఆయన చేతికి మన ఆత్మను అప్పగించి అంత ధైర్యాన్ని, అంతటి సత్ప్రవర్తనను ఇక్కడ అంటున్నాడు. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు. ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తారో చెప్పనా, కొంతకాలం దేవుని సన్నిధికి వస్తారు, ఏదో వాళ్ళకి సంథింగ్ ఏదో అవుతుంది, మానేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఏదో శ్రమలు వస్తాయి. వాళ్ళు అంటారు దేవుని చిత్తం అండి, మేము ఈ రకంగా శ్రమలు అనుభవించిన దేవుని చిత్తమా? దేవుని చిత్తమా? దేవుని చిత్తంలో శ్రమలు అనుభవించిన వారు బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు. ఎగ్జాంపుల్ గా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం త్వరగా చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. చాలు. ఏమేంటండి ఇక్కడ? దేంతో నిండుకోవాలట? ఆత్మతోను జ్ఞానముతోను. 4వ వచనంలో అయితే మేము ప్రార్థన యందును, వీళ్ళైతే మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పే ఈ హిస్టరీ స్టెఫన్ది. వీళ్ళు తనతో పాటు ఇంకా కొంతమంది ఉన్న వ్యక్తులది. ఇక్కడ ఆయన కలిగి ఉన్న లక్షణాలు, క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయంటే, మొదటిగా స్టెఫన్ ఆత్మతోను జ్ఞానముతోను నిండుకున్నవాడు. ఆ తర్వాత 4వ వచనం ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక. ఆ తర్వాత 5వ వచనం విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకునిన వాడైన స్టెఫను. ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు. ఆ తర్వాత 8వ వచనం స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను అన్ని జరగాలి అని అంటే మనలో ముందుగా దేవుని ఆత్మ ఉండాలి. మనం ఆయన ఆత్మ ప్రేరేపణతో నడిపింపబడుతున్న వారమై ఉండాలి. అంతేగాని మనంతటి మనము మన చిత్తానికి మనం అప్పగించుకొని మనంతటి మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తానేను అని అంటే మన దేవుని చిత్తము మనలో పనిచేయదు. మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలి.
అప్పుడు ఇలా గనక ఆయన ఆయన చిత్తము మనలో నెరవేరుస్తున్నప్పుడు, ఆయన చిత్త ప్రకారము మనం బాధపడుతున్నప్పుడు, ఇక్కడ మనం చదివాం కదా దేవుని చిత్త ప్రకారము 1 పేతురులో 4:19 దేవుని చిత్త ప్రకారం బాధపడుతున్న వారు సత్ప్రవర్తన గల వారని చదివాం కదా. ఈ క్వాలిటీస్ అన్ని కలిగి ఉన్న స్టెఫను ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ముఖం ఆకాశము తెరవబడింది, ఆయన ముఖం దేవదూతల ముఖం వలె ఉంటుందన్నమాట. ఇక్కడ 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం, 15వ వచనం చూద్దామా. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి ఎలా దేవుని ఆత్మతో నిండుకొని ఉంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు మనకున్నా అవన్నీ పెద్ద ఇది కాదు. దేవుని ఆత్మతో కనుక మనం నిండుకొని ఉండగలిగితే, ఎందుకు అనంటే ఆ తర్వాత స్టెఫను రాళ్ళతో కొట్టారు. 7వ అధ్యాయం 55వ వచనం నుంచి కనుక మనము గమనిస్తే, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు చెప్పి చివరిగా 59వ వచనంలో ఆయన ఏమంటాడంటే, స్టెఫను ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని నమ్మకమైన సృష్టికర్తకు స్టెఫను తన ఆత్మను అప్పగించాడు. ఇంకొక అతను కూడా ఉన్నాడు. స్టెఫను ఏం చేశాడంటే, ఈ లోకంలో ఉన్న సమస్త కల్మషం, ఇప్పుడు దాకా మనం చెప్పాం కదా, అపవిత్రత, కాముకత్వం, సమస్త కల్మషం నుండి దూరంగా ఉండి, అపవిత్రతను దూరంగా ఉండి, అపవిత్రతను అంటకోకుండా తన ఆత్మను పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకొని, ఇంత మనం చెప్పిన లిస్టు ఆత్మతోనూ జ్ఞానంతోనూ ప్రార్థన యందు వాక్య పరిచర్య, విశ్వాసం, పరిశుద్ధాత్మ, ఆత్మ, బలము, ఇలా జ్ఞానముతో ఇలా నిండుకొనిన వాడే ఆయన బోధించినప్పుడంట ఆయన ఎవరు ఎదిరింపలేకపోయారంట. ఈ మాట కూడా ఉంటుంది అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను దేనిని ఎదిరింపలేకపోయింది. దేనితో నిండుకున్నాడని చెప్పాను ఇప్పుడు దాకా నేను. స్టెఫను మాట్లాడుటకు అతని ప్రేరేపించిన ఆత్మట. మాట్లాడుటకు కొన్నిసార్లు ఒక చిన్న మాట చెప్తాను, సంఘంలో మనం నొచ్చుకుంటాం కొన్నిసార్లు. దైవజనులు ఎవరైనా సరే, ఇక్కడ డాడీ అనే కాదు, బయట సంఘాలు కానీ ఏ ఇతర దైవ సేవకులైనా సరే ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం నొచ్చుకుంటాం.